Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual awakening. Spiritual awakening. ఆత్మీయ పునరుజ్జీవం, ఆత్మీయ మేల్కొల్పు, ఆత్మీయ మేల్కొల్పు. The text is from the first book of Samuel, chapter 7, verse 3. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతల అష్టావృత దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. దేవుని లేఖన భాగాన్ని ప్రభు దీవించును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవడం మనం గమనిస్తాం. ఈ లేఖన భాగంలో సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులుగా దండెత్తారు. మందసం వారి మధ్య లేదు. బయలుదేరిన 4000 హతులయ్యారు. మందసం మా దగ్గర ఉన్నట్టయితే విజయం పొందేవారు, కానీ మందసము తీసుకొని వచ్చారు. మందసం వారి మధ్య ఉందని గ్రహించి తప్పకుండా విజయం మాకు సంప్రాప్తమవుతుందని గ్రహించి బయలుదేరారు. కానీ అధికమైన వధ జరిగినది. 30,000 మంది కోల్పోయారు. చాలా బాధ వేసింది వారికి. ఆ సందర్భంలో వారు అప్పుడు మందసము వాక్యభాగం 7వ అధ్యాయం 1వ వచనమును గమనించినప్పుడు 2వ వచనంలో కిర్యత్యారీములో నుండి కాలం 20 సంవత్సరములు ఆయను. ఓటమితో 20 సంవత్సరాలు బాధపడ్డారు. వారు ఆత్మీయ ఉద్యమం, ఆత్మీయ మేలుకొలుపు లేదు. వారు అన్ని దేవులను పూజిస్తున్నారు. దేవుని వైపు దూరం అయిపోయారు. మందసం ఉంటే చాలు అనుకున్నారు, కానీ మందసం వారి హృదయంలో లేదు. దేవుని సన్నిధి వారిలో లేదు. దేవుని ఎడబాసాడు. ఇంకా వారిలో ఆత్మీయమైన ఉద్యమం లేదు. దేవుని లైక్ డ్రై ల్యాండ్. వారి జీవితం గమనించినప్పుడు వారి జీవితంలో ఎండిపోయిన బ్రతుకులు వారివి. కాబట్టి అలాంటి జీవితాన్ని ప్రభు బాగు ఆశిస్తూ దేవుడే ఉన్నాడు. They could acknowledge the spiritual need. ఆత్మీయ మేలుకొలుపు మాకు కావాలి. అది మాలో కొరబడి ఉన్నది. There is no spiritual awakening in our lives. There is spiritual revival in our lives. We are not revived. మేము చచ్చిన శవాల వలె ఉన్నాం. మేము a spiritual dead. They saw the spiritual drought and long for the Lord's guidance. వారు ఆత్మీయ క్షీణత గుర్తించారు. వారు ఆత్మీయ క్షామాన్ని గుర్తించారు. దేవుని యొక్క సహాయం కొరకు, నడిపింపు కొరకై వారు ఆశపడుతున్న వాక్యం కనిపిస్తుంది. You will see the true repentance. వారు పశ్చాత్తాపతులయ్యారు. వారు a deep desire to turn from their way and to serve the Lord wholeheartedly. వారు మార్గాలు విడిచి వారు దేవుని వైపు మరలు కొల్పబడ్డారు. ఒక దేవుని దూరం అయిపోయారు. కానీ they turned their backs once upon a time. Now they are returning to God. దేని వైపు తిరిగారు, దేని వైపు వస్తున్నారు. పూర్ణ హృదయంతో యెహోవా వైపు మల్లుకున్నట్లయితే అన్నమాట సమూయేలు ప్రవక్త సెలవిచ్చినప్పుడు they turn to their God wholeheartedly. మూడు సత్యం గమనిస్తే the communal seeking, not individual seeking. ప్రజలందరూ కూడా మీరు పట్టుదలతో యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి. a communal seeking. అందరూ కలిసి ప్రభును వెతికారు.
దే sought the Lord's presence. దేవుని ఒకరు కాదు, the whole congregation, entire congregation sought the presence of God. ఎప్పుడైతే ఆ రీతిగా వారు ఆత్మీయ మేలుకొల్పు కలిగిందో, ఆత్మీయ ఉద్యమం కలిగిందో, ఎప్పుడైతే దేవుడే మరనుకున్నాడో, పట్టుదలగా యెహోవా దేవుని సేవించగా తీర్మానించుకొని సేవించ ప్రారంభించారో, you could see glorious results. మహిమాన్వితమైన ఫలితాలు వారు చూడగలిగారు. ఫిలిష్తీయుల మీద అమోఘమైన విజయాన్ని దేవుడు ప్రసాదించినాడు. ఎప్పుడనగా వారు ఆత్మీయంగా ఉజ్జీవపడినప్పుడు, when the spiritual revived, they could see victories. అమోఘమైన విజయాన్ని వారు పొందగలిగారు. ఇక్కడ మన జీవితంలో ఆత్మీయ మేలుకొల్పు చాలా అవసరం. లోకం నుంచి మన దృష్టిని మరల్చుకొని దేవుని దృష్టిని సారించి పట్టుదల కలిగి దేవుని సేవించాలి. మన అనేక విగ్రహాలు ఉన్నాయి, వాటి అన్ని తొలగించుకొని మనం ఆయన మాత్రమే సేవించినప్పుడు నిజం మన జీవిత అద్భుతాలు చూస్తాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన స్తోత్రుడైన ఆత్మీయ ఉద్యాన్ని, ఆత్మీయ మేలుకొల్పు మాలో కలిగించండి మా తండ్రి. రేపు మరలుకొని పూర్ణ హృదయంలో సేవించి పట్టుదలతో సేవించిన ఆయన మీ సన్నిధి వెదకి తండ్రి, మీ ద్వారా అమోఘమైన విజయాలు పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం ప్రతి బిడ్డను దర్శించి వారిలో ఆత్మీయ పునరుజ్జీవాన్ని కలిగించిన ఆయన, ఆత్మీయ మేలుకొల్పు కలిగించి మీరు మహిమ పొందవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.